అభిజిత్ దిప్కే నేతృత్వంలోని కాక్రోచ్ జంట పార్టీ జూన్ 11న మహారాష్ట్రలోని పూణేలో నిరసన చేపట్టనుంది. ఈ నిరసనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఢిల్లీలో వేలాది మంది యువత గొంతును వినిపించిన తర్వాత ఇప్పుడు పూణేలో మరో భారీ నిరసనకు రంగం సిద్ధమైంది. పూణేలోని సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ వద్ద సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు ప్రకటించారు అభిజిత్ దిప్కే. పేపర్ లీకులు, విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువత సమస్యలు మరియు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం ఈ నిరసన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటే ఒక పేపర్ లీక్ వారి కళ్లను నాశనం చేస్తోంది. తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని యువత ప్రశ్నిస్తోంది సీజేపీ పార్టీ. ప్రధానమంత్రి మోదీ గారు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆపడానికి ప్రయత్నిస్తారని చెబుతారు. కానీ మన దేశంలోనే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీకుందుకు ఆపలేకపోతున్నారు. విద్యార్థులకు కావాల్సింది రాజకీయాలు కాదు, న్యాయం. వారి కలలను కాపాడే వ్యవస్థ కావాలి. ఈ దేశ యువత గొంతు ఢిల్లీ తర్వాత ఇప్పుడు పూణే. ప్రశ్న ఒక్కటే, యువత గొంతు అధికారానికి వినిపిస్తుందా? పూణే నిరసనలో ఎంతమంది పాల్గొంటారు? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ నరేష్.